అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జూలై 16 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉంటారు కదా, మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుకుంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిషాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన హోమాలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. మన గురుగారు గుప్త నిధులకు ఎలాంటి సందేహాలున్నా కూడా పూజల ద్వారా పరిష్కారం చూపిస్తారు. మీరు మన గురుగారు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు ధనుసు రాశి దిన ఫలితాల ప్రకారము ధనుసు రాశి యొక్క నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఒకటో పాదం వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. నక్షత్ర ఫలితాలు రేపటి రోజున మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా రోజులుగా వాయిదా పడిన పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. పెద్దల యొక్క సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. గ్రహబలాల ప్రకారము గురుగ్రహ అనుగ్రహం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. చంద్రబలము మానసిక ప్రశాంతనిస్తుంది. శని ప్రభావం వల్ల కష్టపడి చేసిన పనికి తగిన ఫలితం కూడా లభిస్తుంది. ఇక రేపు రోజున పరిహారాల పరంగా పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదము. శనగలు లేదా పసుపు దానం చేయండి. ఓం బృహస్పతి నమః మంత్రము 108 సార్లు జపించండి. గురువారం కావడంతో దక్షిణామూర్తిని, సాయిబాబాని లేదా విష్ణుమూర్తి ఆరాధన అత్యంత శుభప్రదము. విష్ణు సహస్రనామం లేదా గురు స్తోత్రం పారాయణ చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారికి అదృష్ట రంగు పసుపు, బంగారు రంగు. అదృష్ట సంఖ్య 3. శుభ సమయము ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. రేపటి రోజున ధనుసు రాశి వారు మాటల్లో ఓర్పు, నిర్ణయాల్లో వివేకం పాటిస్తే ప్రతి పనిలో విజయం సాధించే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మీ కృషికి, పరిస్థితులకి మీకు అనుకూలంగా గణనీయంగా అయితే మార్పు వస్తుందండి. రేపటి మీరు మీ కష్టానికి ప్రతిఫలం కూడా పొందుతారు. ప్రత్యర్థులు ఓడిపోతారు. యువత తమ ప్రణాళికలు అమలు చేయడంలో వారి పెద్దల నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీరు ఉత్సాహంగా ఉంటారు. పెద్దల పట్ల, సీనియర్ సభ్యుల పట్ల గౌరవం తగ్గనివ్వకండి. కొన్ని సన్నిహిత సంబంధాలు చెడిపోకుండా నివారించడానికి మీరు రాజీ పడాల్సిన వస్తాయండి. సిగ్గుపడకుండా విద్యార్థులు తమ లక్ష్యం సాధించడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఓపికగా ఉండండి. వ్యాపార కార్యకలాపాల్లో కొంత మందగమనం ఉంటుంది. విధిని నిధించకుండా మీ యొక్క విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి. భాగస్వామ్యానికి సంబంధించిన ప్రణాళికలు జరగవచ్చు. లక్ష్యాలను చేరుకోనందున ఉద్యోగులపై అధికారుల నుండి ఒత్తిడి ఎదుర్కోవచ్చు. వైవాహిక సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. రేపటి రోజున ఈ రాశి వాళ్ళు ఎక్కువ మందికి కడుపు సమస్యలు కొనసాగుతాయండి. అంటే గ్యాస్ లేదా కడుపులో గ్యాస్ కలిగించే ఆహారాలకి దూరంగా ఉండండి. రేపటి రోజున పనికి సంబంధించిన ఒక పెద్ద అవకాశం లభిస్తుంది మరియు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు ఆర్థిక లాభం కోసం ఊహించిన అవకాశాలు లభిస్తాయి. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది మరియు ఇతరులు మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. మీ పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబంలో మాధుర్యంతో పాటు నమ్మకం కూడా పెరుగుతుంది. మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకుంటారు. కొంతమంది విదేశీ ద్రవ్యాన్ని విశేషంగా ఆర్జించే లక్ష్యాలు, అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు సంబంధించిన ఉద్యోగాలు, వ్యాపారాలు లేదా ఆన్లైన్ వ్యవహారాల ద్వారా ఆర్థిక లాభాలు పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో చేసిన కృషికి ఎప్పుడు ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతాయి. ఆర్థిక స్థిరత్వం పెరగడంతో భవిష్యత్తుపై నమ్మకం మరింత బలపడుతుంది. పేరు ప్రఖ్యాతులు పెరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు లేదా ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకోవచ్చు. మీరు తీసుకున్న నిర్ణయాలు మిత్రులకి ఆదర్శంగా నిలిచే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీ విజయంతో ఆనందంగా ఉంటారు. శుభవార్తలు వినే అవకాశంతో రేపటి ఉత్సాహంగా సాగుతుంది. కొత్త అవకాశాలు లేదా ప్రయోజనకరమైన సమాచారం మీ ముందుకు వస్తుంది. స్నేహితులు, బంధువులతో సంబంధాలు మరింత బలపడే సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉన్న విశ్రాంతికి కొంత సమయం కేటాయించడం మంచిది. సాయంత్రం సమయానికి మానసిక ప్రశాంతనిచ్చే ఒక ముఖ్యమైన సంఘటన చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారికి రేపటి చాలా ఆహ్లాదకరంగా, ఉత్తేజకరంగా ఉంటుందండి. మీ సామాజిక సంబంధాలు విస్తరించుకోవడానికి, కొత్త స్నేహితులు చేసుకోవడానికి మీకు స్ఫూర్తి కలుగుతుంది. రేపటి మీకు ఆత్మవిశ్వాసానికి కొదవ ఉండదు. దానివల్ల మీరు మీ ఆలోచనలు, భావాలను ఇతరులతో స్వేచ్ఛగా వ్యక్తపరచగలుగుతారు. మీ చుట్టూ ఉన్నవారు మీ సానుకూల దృక్పథాన్ని, నూతనత్వాన్ని అభినందిస్తారు. ఇది జీవితంలో మీరు కొత్త శిఖరాలను చేరుకోవడానికి సహాయపడుతుందండి. మీ ఆలోచనలు మౌలికంగా స్వతంత్రంగా ఉంటాయి.
దీనివల్ల మీరు వివిధ విషయాల గురించి కొత్త కోణాలు ఆలోచించగలుగుతారు. మీ సామాజిక పరిధిని విస్తరించుకోవడానికి, ఆలోచనలు పంచుకోవడానికి ఇది సరైన సమయం. జీవితంలో సమతుల్యతను సామరస్యం సాధించడానికే మీరు కృషి చేస్తారు. ఇది సంబంధాలను బలపరుస్తుంది. ఆత్మస్వీకరణ, ప్రేమతో నిండిన రేపటిలో ఇతరులతో మీ సంబంధాలను మరింత బలపరచుకోవడానికి కృషి చేయండి. రేపటిలో మీకు కొత్త శక్తిని, సానుకూలతను అందిస్తుంది. ఈ రాశి వారికి చాలా సానుకూలమైన సమయం అండి, మరియు సంతృప్తికరమైన రోజుగా ఉంటుంది. మీరు ప్రణాళిక వేసుకున్న ప్రాజెక్టులు రేపటిలో బలవంతమవుతాయి. వ్యాపారపరంగా రేపటిలో గొప్ప విజయాన్ని అందించే రోజు. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు రేపటిలో తిరిగి ప్రారంభమై మీకు లాభాలను తెచ్చిపెడతాయి. పనిలో మీ సామరస్యం ప్రదర్శించబడుతుంది. గ్రహాల అమెరిక మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీకు ఆ మానసికంగా ప్రశాంతంగా మరియు ఉత్సాహంగా ఉంటారు. వృత్తిపరంగా రేపటం చాలా కీలకమైంది. మీరు కొంతకాలంగా ఉద్యోగం చేస్తున్నట్లయితే కనుక మీ కష్టం రేపటి ప్రతిఫలం లభించి విజయం మిమ్మల్ని వెంబడిస్తుంది. పనిచే చోట మీ వైపుణ్యాలను గుర్తింపు వస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన వ్యాపార ప్రాజెక్టులు రేపటి రోజున ఊపందుకొని విజయవంతంగా పూర్తవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉండి భవిష్యత్తు ప్రాజెక్టులతో పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. కుటుంబంలోకి ఒక కొత్త చిన్న అతిథి కూడా రావచ్చు. ఇది ఇంటికి పండుగ వాతావరణాన్ని కూడా తీసుకొస్తుందండి. మీరు ఒక మతపరమైన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవచ్చు. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఇది మీకు శక్తిని ఇస్తుంది. అనవసరమైన వాదనలకి దూరంగా ఉండండి. రేపటి మీరు ఆనందం మరియు ఉత్సాహంతో నిండి ఉంటారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు మీరు పనిలో విజయం సాధించగలుగుతారు. మీ ఉత్సాహం మరియు ఉత్తేజం మిమ్మల్ని చాలా శక్తివంతంగా ఉండేలా చేస్తుంది. మీరు వ్యతిరేక లింగానికి చెందిన వారు కలుసుకొని ఆనందంగా సమయం గడుపుతారు. ఒక చిన్న ప్రయాణం లేదా పర్యటన ప్రణాళిక చేయబడుతుంది. మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. మీరు రుచికరమైన ఆహారము, అందమైన దుస్తువులు మరియు ఒక వాహనాన్ని ఆస్వాదిస్తారు. మీరు భాగస్వామి నుండి ప్రయోజనం పొందుతారు. రేపటి రోజున సరదా ఆనందంతో నిండి ఉంటుంది. మీ చిన్న పిల్లలతో సమయం గడపడం వల్ల మీ ఒత్తిడి అంతా తొలగిపోతుంది. మీ నాన్నగారి నుండి మీకు ఒక ఆశ్చర్యకరమైన బహుమతి అందవచ్చు. ప్రయాణించేటప్పుడు మీ విలువైన వస్తువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. సంపద, సౌకర్యాలు పెరుగుతాయి. దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సమస్య నుండి ఉపశమనం కలగడం తేలికైన భావన కలిగిస్తుంది. మీ ప్రత్యేక కోరిక కూడా నెరవేరవచ్చు. రేపటి రోజున ప్రేమ సంబంధాల స్పష్టత, అవగాహన అవసరము. మీ భాగస్వామి భావాలను పట్టించుకోవడము బంధువుల దూరం సృష్టించగలదు. వివాహిత స్త్రీలు తమ భర్తతో సమన్వయం సాధించవలసి ఉంటుంది. చిన్న చిన్న అపార్థాలు సకాలంలో పరిష్కరించుకోవడం ముఖ్యం. ఒంటరి మహిళలు ప్రభావవంతమైన వ్యక్తిత్వం ఉన్నవారిని కలుసుకోవచ్చు. కేవలం ఆకర్షణ ఆధారంగా ఒక సంబంధంలో ముందుకు సాగవద్దు. సమిష్టి కృషి మరియు సహకారం కార్యాలయంలో విజయాన్ని అందిస్తుంది. ఒక ప్రాజెక్టులు ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం సంఘర్షణకు దారితీస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న మహిళలు క్లయింట్లు జరిపే సంభాషణలో స్పష్టతను పాటించవలసి ఉంటుంది. చట్టపరమైన విషయాలను మరియు ఒప్పందాలను జాగ్రత్తగా చూడటం ముఖ్యం. మీ వృత్తిపరమైన ప్రతిష్టను చేసుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం లభిస్తుంది. వివేకంతో సమతుల్యంగా తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగానే ఉంటుంది, కానీ ఖర్చులు నియంత్రణ చాలా అవసరమండి. భాగస్వామి లేదా ఉమ్మడి పనికి సంబంధించిన ఖర్చులు పెరగవచ్చు. ఏదైనా ఆర్థిక ఒప్పందాన్ని ప్రాతపూర్వకంగా పెట్టుకోవడం అయితే ప్రయోజనకరం. ప్రమాదకరమైన పెట్టుబడులు దూరంగా ఉండండి. బడ్జెట్ రూపొందించిన చాలా ఆర్థిక సమతులను కాపాడుకోవచ్చు. ఆలోచనాత్మక పెట్టుబడి భవిష్యత్తులో ప్రయోజనాలు అందిస్తుంది. మానసిక ఒత్తిడి ప్రభావం నేడు ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంది. రేపటి రోజున అంటే కడుపుకు సంబంధించిన కొన్ని సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. తగిన విశ్రాంతి తీసుకోవడము, వాటర్ ఎక్కువ తీసుకోవడం ఆరోగ్యాన్ని అంటడం మంచిది. మితిమీరిన వాదనలకు దూరంగా ఉండండి. తేలికపాటి నడక మరియు లోతైన శ్వాస వ్యాయామాలు మానసిక ప్రశాంతనిస్తాయి. ఇక ఈ రాశి వారు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా రేపటి ఆలోచించి మాట్లాడడము చెప్పదైన సూచన. అదేవిధంగా డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి మరమ్మత్తు ఖర్చుల త్వరలో రావచ్చు, కాబట్టి ఆచరణాత్మక బడ్జెట్ను రూపొందించుకోండి. ఇక రేపటి రోజున విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయాలు కూడా అనుకూలమైన చెప్పుకోవాలండి. రేపటి రోజున ధనుసు రాశి వారు మాటల్లో ఓర్పు, నిర్ణయాలు వివేకం పాటిస్తే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. దేవుని ఆశలతో మీ ప్రయత్నాలు మంచి ఫలితం ఖచ్చితంగా లభిస్తాయి. మరి తెలుసుకుందాకండి ధనుసు రాశి వారి జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.